ఆమె చరిత్రనే చీల్చుకొని పుట్టింది. 9 ఏళ్ల వయసులో అక్షరాలంటే ఏమిటో తెలియని పాప 12 ఏళ్ల వయసున్న జ్యోతిరావు చేతిని పట్టుకొని పురుషాధిక్య సమాజానికి కన్నెర్ర చూపిన స్త్రీ. భర్త ఆమెకు ఆభరణం ఇవ్వలేదు, ఆమె చేతిలో అక్షరాన్ని పెట్టాడు. ఇంట్లోనే చదువుకుంది, ఇంటి గోడలకే విద్య అంటే ఏంటో నేర్పింది. ఆమె స్థాపించిన బడి డబ్బుల కోసం కాదు, పేరు కోసమూ కాదు, పలుకుబడి కోసం అంతకన్నా కాదు. అది కులం చచ్చిపోవాలని రాసిన మేనిఫెస్టో, స్త్రీ బానిసత్వానికి పెట్టిన అగ్నిముద్ర. ఆమె స్థాపించింది ఒక పాఠశాల కాదు, ఒక తిరుగుబాటు. బాలికల చేతిలో బొమ్మలు కాదు, భవిష్యత్తు పెట్టింది ఆమె. శూద్రుల కోసం, అస్పృశ్యుల కోసం, మహిళల కోసం చదువు అనే పదానికి ఆమె రక్తం అద్దం పెట్టింది. ఆమె నడిచే దారిలో పూలు పడలేదు, బురద పడింది. పాఠశాలకు వెళ్తుంటే రాళ్ళు పడ్డాయి, పదాలు కాదు అసభ్య శాపనార్థాలు పడ్డాయి. కానీ ఆమె ఆగలేదు. బురద అంటిన చీరతోనే పాఠం చెప్పింది, రాళ్ల దెబ్బలతోనే అక్షరాల విలువ నేర్పింది. ఆమెకు తెలుసు స్త్రీ చదివితే సమాజం వణుకుతుందని, అందుకే భయపడలేదు, వెనక్కి తిరగలేదు. ఆమె ఎవరో కాదు, సావిత్రిబాయి ఫులే. సావిత్రిబాయి ఒక మహిళ కాదు, ఆమె పుస్తకం పట్టుకున్న అగ్ని, నడిచే విప్లవం, స్త్రీ విముక్తికి మొదటి గురువు. ఈరోజు మన చేతిలో ఉన్న చదువు ఆమె తిన్న రాళ్ల దెబ్బల ఫలితం. ఈరోజు మన గొంతులో ఉన్న స్వరం ఆమె భరించిన అవమానాల ప్రతిధ్వని. సావిత్రిబాయి ఫూలే గతం కాదు, ఆమె అంటే ఇప్పటికీ ఈ సమాజానికి భయమే.